ఆరాధన టీవీ సమర్పిస్తున్నటువంటి పరిచయాలు అనే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్క దైవజనులను గురించి కానీ లేక ప్రముఖమైనటువంటి వ్యక్తులను గురించి కానీ దేవుని చేతుల్లో బలముగా వాడబడుతూ సమాజానికి దీవెనకరంగా ఉన్నటువంటి ఇలాంటి అనేక మంది వ్యక్తులను మీ కొరకు మేము పరిచయం చేసే కార్యక్రమమే ఆరాధన టీవీ సమర్పిస్తున్న పరిచయాలు అనే ఈ కార్యక్రమం. ఈరోజు మీ కొరకు పరిచయం చేయడానికి గాను మన మధ్యలోనికి వచ్చినటువంటి ఒక దైవ సేవకుని గురించి నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన ఒక మాట ఎలాగునా తెలియజేస్తూ ఉన్నది. 91వ కీర్తన 14వ వచనంలో ఏమనందనంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించెదను, అతడు నా నామం నెరిగిన వాడు గనక నేను అతని ఘనపరచెదను. ఒక్కొక్కసారి మనకు తెలియదండి, ఎవరిని దేవుడు ఏ రీతిగా ఘనపరుస్తూ ఉంటారో, ఎవరిని ఏ రీతిగా దేవుడు హెచ్చిస్తూ ఉంటారో మనం ఊహించలేం. అందుకనే ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న ఈ దైవజనుడి విషయంలో చూడ్డానికి చిన్నవాడయ్యున్నప్పటికీ యవనస్తుడయ్యున్నప్పటికీ దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు రెవరెండ్ సన్నీ జేమ్స్ గారిని ఈరోజుని మన యొక్క ఆరాధన టీవీ కార్యక్రమాలైన పరిచయాలనే ఈ కార్యక్రమంలో మీకు పరిచయం చేయడానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. వెల్ బ్రదర్, రెవరెండ్ సన్నీ జేమ్స్ గారు, చాలా సంతోషం మిమ్మల్ని కలవడం, మీరు ఇక్కడికి రావడం. మీ గురించినటువంటి విషయాలు మా యొక్క ఆరాధన స్టాఫ్ చాలామంది చెప్పి ఉన్నారు. అందుకే ఈరోజున మిమ్మల్ని పరిచయాలనే ఈ కార్యక్రమంలోనికి మేము పరిచయం చేస్తూ ఉన్నాం. చెప్పండి సన్నీ జేమ్స్ గారు, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు, మీ యొక్క బాల్య దినాలు ఏంటి, మీ సొంత ఊరు, అమ్మ నాన్నల గురించిన విషయాల్ని మొదటగా పరిచయం చేసుకుంటారా? మొదటిగా అవకాశం ఇచ్చిన ఆరాధనా ఛానల్ యాజమాన్యానికి వందనాలు తెలియజేస్తూ, అలాగే స్వాతరాజయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యారు, నేను అనకాపల్లి జిల్లాలోని కసింకోట అనేటువంటి ఒక ప్రాంతంలో మరి అక్కడ పుట్టి పెరిగినటువంటి వాడిని. మా నాన్నగారు కె నాగేశ్వరరావు గారు, కోట నాగేశ్వరరావు గారు, ఆయన బ్రాహ్మణ కమ్యూనిటీ నుంచి దేవుని నమ్ముకొని క్రైస్తవ సమాజంలో ఆయన ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్గా రిటైర్ అయినటువంటి తండ్రి గారు. అలాగే మా మదర్ గారు మరి కసింకోట ప్రాంతంలోనే మరి గవర్నమెంట్ హై స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా మరి పరిచయం చేస్తున్నారు. అమ్మగారి పేరు మంత్రి సలోమి స్వర్ణకుమారి గారు. మరి వారిరువురికి పుట్టినటువంటి ప్రథమ సంతానము నేనై ఉన్నాను. అయితే నాకిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. మరి వారికి కూడా మరి దేవుడు పరిచర్యలోను అలాగే ఉద్యోగాల్లోనూ వారు కూడా స్థిరపడినటువంటి వారిగా ఉన్నారు. మరి నేను మరి కసింకోట ప్రాంతంలోనే పుట్టి నా బాల్యమంతా కూడా కసింకోటలోనే గడిపాం. అనకాపల్లి ప్రాంతంలోనే నేను విద్యాభ్యాసం అలాగే వైజాగ్లో నా ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని మరి నా జీవితాన్ని నేను ముందుకు కొనసాగిస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు సేవలోనికి వచ్చినారు కదా, అసలు సేవకు మీరు ఎట్లా పరిచయం గావించబడినారు, లేక సేవ చేయాలనే ప్రస్తావన ఎట్లా వచ్చింది? చిన్ననాటి నుంచి దైవికమైనటువంటి విధానంలోనే సండే స్కూల్లోను అలాగే యూత్లోను కూడా సంఘంలోను వాడబడినటువంటి వారమే అయినప్పటికీ కూడా మరి దేవుని సేవ వైపు ఎప్పుడూ ఆలోచన లేదు. బిజినెస్ల వైపు ఆలోచన ఉండేది. మరి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే మరి యంగ్ ఏజ్లోనే బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా నేను అక్కడ వైజాగ్ ప్రాంతంలో బిజినెస్లు స్టార్ట్ చేసి నడిపిస్తూ ఉండేవాడిని. మరి ఆ కాలంలో మరి రియాలిటీ అవుట్రీచ్ ఇండియా సంస్థ ద్వారా అక్కడ సేవకులు నాతో మాట్లాడినప్పుడు మరి అక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నువ్వు సేవకు రావాలి అని దేవుడు నాకు పిలుపునిచ్చాడు. అయితే నేను కొన్ని ఆటంకాలు, అంటే ముందుకు వెళ్ళాలా వద్దా అనేటువంటి డైలమాలో నేను ఆగి ఉండేటువంటి పరిస్థితిలో దేవుని సేవకులు 30 సంవత్సరాల నుంచి అనకాపల్లి ప్రాంతంలో సుదీర్ఘ పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు రెవరెండ్ జి పాల్ గారి కుమార్తెతో నాకు వివాహం జరిగింది. ఆ వివాహం కూడా మీరే దాన్ని చేశారు. మరి ఆమెను బట్టి వారి కుటుంబాన్ని బట్టి సేవా పరిచర్య మీద ఆసక్తి మరింత పెరిగి మరి దేవుడు పిలిచినటువంటి పిలుపుకు విధేయత చూపిస్తూ మరి సేవకు రావాలనే ఉద్దేశం కలిగి ఉన్నాను. అయితే మీ నాన్నగారు బ్రాహ్మణ కుటుంబం ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉన్నారని అన్నారు మీరు ఇందాక. అంటే నాన్నగారులే రక్షింపబడ్డారా, లేకపోతే మీరు రక్షింపబడి సేవలోనికి వచ్చి ఉన్నారా? లేదు, నాన్నగారే వివాహం సమయంలోనే, వివాహం అయిన తర్వాత ఒక 2 years తర్వాత ఆయన దేవుని నమ్ముకొని దేవుని తెలుసుకున్నటువంటి వారై ఉన్నారు. మరి మేము పుట్టే సమయానికి వారు రక్షణలో ఉన్నారు కనుక చిన్ననాటి నుంచే మేము సండే స్కూల్ నుంచే ఎదుగుతా ఉన్నాం. మీ వివాహం అయిందన్నారు కదా, మీకు ఇప్పుడు ఎంతమంది పిల్లలు? నాకు ఒక కుమారుడు అండి. ఇప్పుడు ప్రెసెంట్ బాబు 2nd class చదువుతా ఉన్నాడు. అది కూడా ఒక స్టోరీ ఉందండి. వివాహం అయిన తర్వాత 4 years వరకు మాకు పిల్లలు లేరు. మా సతీమణి పాస్టర్ గారి అమ్మాయి వారి పరిచర్యలో ఉండేటువంటి కష్టాలు, వారి ప్రారంభ దినాల్లో ఉండేటువంటి కష్టాలు ఇవన్నీ కూడా ఆమె చూసి ఆమె అనుకునేది సేవ అంటే కొంచెం ఒక రకమైనటువంటి భయము, ఆందోళన, అంత ఓర్పు నాకు ఉండదు, సహనం ఉండదు అనుకుని ఉండేది. కానీ అప్పుడు ఎప్పుడైతే అలాంటి పరిస్థితి ఉందో నాకైతే దేవుని సేవకి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, వెళ్ళాలని ఆసక్తి ఉండేది. సో ఒక దినాన్ని మేమిద్దరం ప్రార్థన చేసుకున్నప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయి పిల్లలు లేరు. మరి ఒక దినాన్ని ప్రార్థన చేసుకున్నప్పుడు తన అంది,
నిజంగా దేవుడు సేవకు పిలిస్తే మన సేవకు వెళ్ళిపోదామన్న. ఏ దినాన్నైతే తను ఆ తీర్మానం తీసుకుందో వచ్చే నెల కరెక్ట్గా అదే సమయానికి తను కన్సీవ్ అయినట్టుగా డాక్టర్ మాకు తెలియజేశారండి. మరి అందుని బట్టి మేము చాలా సంతోషిస్తూ మరి అప్పటి నుంచి ఇంక నేను ఫుల్ టైం మినిస్ట్రీకి నా జీవితాన్ని నేను బిజినెస్లు అన్నీ కూడా వదిలేసి సేల్ చేసేసి నేను ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీకి అని ట్రైనింగ్ అయిపోయి సేవలోకి నేను కొనసాగుతాను. మీరు ఎక్కడ సేవ చేస్తున్నారు? ఏ సంఘంలో సేవ చేస్తున్నారు? నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతమైనటువంటి కసింకోటలోనే ఏ సంఘంలో అయితే సండే స్కూల్ టీచర్గా ఉన్నానో, ఏ సంఘంలో అయితే యూత్ ప్రెసిడెంట్గా ఉన్నానో, ఏ సంఘంలో అయితే సెక్రటరీగా పనిచేశానో అదే సంఘంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా నేను పరిచయం చేస్తున్నాను. ఆ సంఘము ఆంధ్ర కల్వరీ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ కసింకోట. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నట్లుగా మీ భార్య కొంచెం కలవరపడడానికి గల కారణం ఏంటంటే సేవలో కష్టాలు ఉంటాయి గనక ఎందుకు ఈ సేవ అనేటువంటి రీతిగా అనుకున్నది అని అన్నారు. మరి చిన్న వయసులో మీరు ఉన్నారు, మీరు బాప్టిస్ట్ సంఘంలో సేవ చేస్తున్నారు. ఇలాంటి కష్టాలు కానీ ఏమైనా మీరు ఇప్పటికి ఏమైనా అనుభవిస్తూ వచ్చారా? ఏదన్నా జరిగినాయా? అనుభవించానండి. అంటే ఇది సేవకు రాకముందు నుంచి కూడా నేను రకరకాలైనటువంటి పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాం. మరి సేవలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే సంఘంలో విశ్వాసుల నుంచి ఎదురవుతూ ఉన్నాయి, అలాగే ఇతర మతోన్మాదుల నుంచి ఎదురవుతూ ఉన్నాయి, అలాగే బయట నుంచి ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ, సెక్యులర్ ఫీల్డ్ నుంచి కానీ, అలాగే తోటి సేవకుల నుంచి కానీ, డినామినేషన్స్ గురించి కానీ, వీటన్నిటి నుంచి కూడా రకరకాలైనటువంటి పరిస్థితులు అంటే ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము. అలాగే పౌలు భక్తుడు అంటాడు కదా, నేను కలిమి ఎరుగుదును లేమి ఎరుగుదును అన్నట్టుగా మరి అన్ని రకాల పరిస్థితులు కూడా నేను దాంట్లో నేను ఫేస్ చేశానండి. మరి ప్రాముఖ్యంగా నేను ఎంచుకున్నటువంటి పరిచర్య ముందు ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఏంటంటే యవనస్తులను బలపరచడం. అది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అందరూ యవనస్తులను ఉంచడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. కానీ వారందరినీ ఒక మాట తీరు మీదకి తీసుకొచ్చి సంఘంలో వారు ఉపయోగపడే పాత్రలుగా వారిని మలుస్తూ మరి వారి మధ్య నేను పరిచర్య చేశాను. అదే నా జీవితంలో అసలు కష్టమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా మరి ఈ రోజు వరకు కూడా దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దేవుడు నన్ను నిలబెట్టి నడిపిస్తూ ఉన్నాడు. కానీ మీరు యవనస్తులు కనుక యవనస్తులను సంపాదించడానికి దేవుడు మీకు ఆ వరం ఇచ్చి ఉన్నారేమో అని అనుకుంటాను నేను. కాబట్టి దేవుని యొక్క సేవా పరిచయలో మంచిగా సాగుతున్నారు. ఏ విధమైన పరిచర్యలు మీరు చేస్తూ వచ్చారు అపార్ట్ ఫ్రమ్ ద చర్చ్లో కాకుండా? ఎందుకంటే యవన ఇదిలో మీరు ఉన్నారు కాబట్టి ఒకవేళ మీకున్న దర్శనాలు, మీకున్న భారాలు ఏ రీతిగా మీరు సేవ చేస్తూ వచ్చిన్నారు? సేవకు రాకముందు నుంచి కూడా నేను చిల్డ్రన్ మినిస్ట్రీ ఉందండి. మాకు వింగ్స్ అనేటువంటి పేరుతో మేము చిల్డ్రన్ మినిస్ట్రీ చేసేవాళ్ళము. మా టీం అంతా కూడా కలిపి నేను కొంతమంది యవనస్తులు తయారు చేసి వేరు వేరు ప్రాంతాలు అంటే విలేజెస్లో ఉన్నటువంటి చిన్న చిన్న సంఘాలకు వెళ్ళి మేమే అన్ని ఎక్స్పెండిచర్ పెట్టుకొని చిల్డ్రన్ మినిస్ట్రీ రన్ చేసేవాళ్ళం. అలాగే దాన్ని యూత్ మినిస్ట్రీగా మార్చడం కూడా జరిగింది. దాంతోపాటుగా 12 సంవత్సరాల నుంచి కూడా మరి అనకాపల్లి ప్రాంతంలో మరి మేము చాలా సేవా కార్యక్రమాలు చేసాం. దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి సేవా కార్యక్రమం ఏదైనా ఉందంటే, లేదా క్రైస్తవ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా ఉందంటే రన్ ఫర్ జీసస్ అనేటువంటిది మరి 12 సంవత్సరాల నుంచి నేను అక్కడ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తాను. టీవీ ఛానల్ ద్వారా పరిచయం చేయబడినటువంటి రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఎట్లా మీరు కోఆర్డినేట్ చేసినారు? అందులో మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఈ రన్ ఫర్ జీసస్ మీ కసింకోటలో మొట్టమొదటిసారిగా రన్ ఫర్ జీసస్ అనేటువంటి 2012 సంవత్సరము మార్చి 16వ తారీఖున మా ప్రాంతంలో సువార్త జ్యోతి ర్యాలీ అనేటువంటి దాంతో ప్రారంభించాం. మరి ఆ జ్యోతి ర్యాలీ మేము చూసినప్పుడు నిజంగా అది నేను కోఆర్డినేట్ చేసినప్పుడు నిజంగా ఒక రకమైనటువంటి ఉద్యమం మాలో వచ్చింది. ఏంటంటే దేవుడు బూదిగంతంలోకి వెళ్ళి సువార్తను మీరు ప్రకటించండి అని దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మరి ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది, ఇది కూడా మనం చేయాలని ఆశ కలిగినప్పుడు మరి మేము సంప్రదించినప్పుడు 8వ తారీఖు ఏప్రిల్ నెల 2012వ సంవత్సరంలో మరి మొట్టమొదటిసారిగా రన్ ఫర్ జీసస్ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని అనకాపల్లిలో ప్రారంభం చేశాం. ఎట్లాగైనా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మీకు పరిచయం అయింది? నాకు ఇది అనకాపల్లి వరకు సువార్త జ్యోతి ర్యాలీ వచ్చిందండి. మరి అక్కడి నుంచి మరి మిగిలిన ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంతం మా కసింకోట మండలం. మరి ఆ మండలం హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మేము ఆరాధన కోఆర్డినేటర్ జొనాథన్ గారిని మేము సంప్రదించి మరి ఆయన ద్వారా మరి మేము సువార్త జ్యోతి ర్యాలీ చేశాం. మరి అది బాగా మేము చేసినటువంటి విధానం ఆయన మెచ్చుకొని సరే అనకాపల్లి కూడా మీరు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వారు పెట్టినప్పుడు మేము చేయడానికి దాన్ని ఆసక్తి మేము చూపించామండి. మరి ఆదిలో నుంచి మాకు దాంట్లో ఎదురైనవి చాలా ఇబ్బందులు కూడా ఎదురైనాయి. మరి తోటి డినామినేషన్ భేదాలు, ఎందుకంటే దేవుడు అంటాడు కదా క్రీస్తు శరీరంలో మనందరూ వివిధ అవయవములై ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డినామినేషన్ భేదాలని లేదంటే వారికి ఉన్నటువంటి ఫెలోషిప్ భేదాలని ఇవన్నీ రకరకాలైనటువంటి ఉండి వచ్చినాయి. మరి ఇందాక మీరు స్టార్టింగ్లో అన్నారు యంగ్ ఏజ్లో ఉన్నారు కనుక మీరు ఇది ఎలా చేయగలిగారు అంటే మరి యంగ్ ఏజ్లో పెద్దలు అయినటువంటి వారు అందరూ ఆ నాయకత్వం కిందకి రావడం అనేటువంటిది ఒక సవాల్తో కూడుకున్నటువంటి పరిస్థితి అండి. అయినప్పటికీ కూడా నేను వారందరితోని వారినే ముందు పెట్టి
వారినే ఫ్రంట్ లైన్లో ఉంచి నేను బ్యాక్ బోన్గా ఉండి అన్ని కోఆర్డినేట్ చేసినప్పుడు నిజంగా అన్ని డినామినేషన్ వారు కూడా అనకాపల్లిలో మరి ఇప్పటి వరకు కూడా ఏ సంవత్సరం కూడా ఆగకుండా మరి ఆ కార్యక్రమాన్ని మేము చేయడానికి మరి ఇది ఎంతగానో తోడ్పాటు పడిందండి. పర్సనల్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ రన్ ఫర్ జీసస్ అనే ఈ అద్భుతమైన కార్యం జరగటం ద్వారా మీ పర్సనల్గా స్పిరిచువల్గా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా, లేకపోతే ఎందుకు వచ్చిన భారం అనేటువంటిది ఉన్నారా? మీ ఫీలింగ్ ఎట్లా ఉంది ఈ రన్ ఫర్ జీసస్ గురించి? యాక్చువల్గా నేను సేవకి రావాలి అనేటువంటి ఆసక్తి కలగడానికి కూడా ఒక కారణము ఈ రన్ ఫర్ జీసస్ ఏనండి. ఎందుకంటే సేవ చేయాల్సింది ఇంకా చాలా ఉంది, కోతంత విస్తారం అని దేవుని వాక్యం చెప్పినట్టుగా మరి యవనస్తులు లేవాలి అనేటువంటి ఆ పిలుపు మనకు కనబడుతూ ఉంది. కేవలము ఆ రోజు ఒక 2-3 అవర్స్ చేసి వెళ్ళిపోవడం కాదు, కానీ ఇది ఇంకా కొనసాగించాలి, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉందనే ఉద్దేశంతోనే మేము సేవ పరిచయంలోకి రావడం మొదలుపెట్టాం. అలాగే ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది ప్రాముఖ్యంగా అనకాపల్లి ప్రాంతంలో మరి సువార్తకానికి వెళ్ళినటువంటి వారికి వివిధ రకాలైనటువంటి అడ్డంకులు ఎదురైనవి. సో దాంట్లో చాలా మట్టుకు ఒక ఆయన అయితే కొట్టి చంపి పడేశారు. మరికొంతమంది స్త్రీలు భారం కలిగి వెళ్తున్నప్పుడు ఆ వారిని కూడా వారిని అవమానించి ఆ ఊరి బయట వరకు కూడా వారిని పరిగెత్తించి వారిని తరిమినటువంటి సంఘటనలు కూడా మేము చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది ఆరాధన ఛానల్ ప్లాట్ఫామ్ ద్వారా మరి అన్ని డినామినేషన్ వారు కూడా మేమందరము కూడా క్రీస్తులో ఒక్కటై ఉన్నాము అనేటువంటి దాన్ని ప్రకటన చేయుటకు మరి ఇది నిజంగా చాలా ఉపయోగపడింది. ప్రాముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో సంఘాల మధ్య అవన్నీ కూడా తీయడానికి ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది చాలా ఉపయోగపడిందండి. ఎందుకంటే ఫెలోషిప్లన్నీ ఒకటైనవి, డినామినేషన్లన్నీ ఒకటైనవి, అందరూ కలిపి క్రీస్తు శరీరంలో మీ అందరూ ఒకటే భాగమని దాన్ని తెలియజేయడానికి ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడింది. అదే మేము ఇంకా కొనసాగిస్తూ మరి వివిధ ప్రాంతాల్లో కూడా దాన్ని ప్రారంభించాలని మరి పరిసర ప్రాంతాల్లో వారిని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం, మా అనుభవాలను వారితో పంచుకుంటూ ఉన్నాం. రైట్, ఎంతవరకు మనం ఆలకిస్తున్నటువంటి ప్రకారంగా దైవజనులు రెవరెండ్ సన్నీ గారు తెలియజేసినటువంటి ప్రకారంగా యవనస్తులు అయ్యుండి ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం పరిచయం చేయబడినప్పుడు కేవలం వారి యొక్క ఊరిలో మాత్రమే కాకుండా అనకాపల్లి జిల్లా అంతట్లో కూడా దేవుని చేతుల్లో వాడబడుతూ ఉన్నప్పుడు వారు ఇచ్చిన మాట ఏంటంటే, ఒకవేళ మన చర్చెస్ ఎన్ని చర్చెస్ ఉన్నా, ఏ డినామినేషన్స్ ఉన్నా, రన్ ఫర్ జీసస్ అనే ఈ కార్యక్రమం ద్వారా అందరం కూడా ఒక్క తాటి మీదకి రావడానికి, ఒక్క వేదిక మీదకి రావడానికి, మనమంతా ఒకటే అనే విషయాన్ని చాటి చెప్పడానికి ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి యవనులయ్యుండి పెద్దవారిని ముందు పెట్టి ఇంత చక్కగా కార్యక్రమాన్ని జరిపించినటువంటి రెవరెండ్ సన్నీ గారిని నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. అయితే నా ప్రశ్న ఏంటంటే, మనకి గత కాలంలో ఇది యాక్చువల్లీ ప్రారంభించబడినటువంటిది చాలా కాలం క్రితం, కానీ 2020-2021 ఆ ప్రాంతాల్లో మనకి COVID-19 అనేటువంటిది ఒకటి వచ్చింది, కరోనా అనేటువంటిది ఒకటి వచ్చింది. మీరు వైజాగ్, అనకాపల్లి ఆ ప్రాంతాలంటే ఒకనొక సమయంలో అది హుదూద్ అనేటువంటి ఒక భయంకరమైన తుఫాన్ వచ్చి చాలామంది నష్టపోయారు. మరి అలాంటి సంవత్సరాలలో కూడా మీరు ఈ రన్ ఫర్ జీసస్ కొనసాగించారా? ఎలా కొనసాగించారు? ముందుగా హుదూద్ టైంలో రన్ ఫర్ జీసస్ మేము కార్యక్రమం చేసామండి, ఎందుకంటే అది ముందు జరిగింది. అయినప్పటికీ కూడా ప్రాముఖ్యంగా ఈ ప్లాట్ఫామ్ సందర్భంగా ఆరాధన చైర్మన్ గారికి, పాల్ దేవప్రియం గారికి నిండు వందనాలు నేను తెలియజేయాలి. ఎందుకంటే మరి ఆ సమయంలో డాడీ ఇంకా సర్వీస్లో ఉన్నారు, మరి ఆయనతో పాటు మేము కూడా సర్వేలకి హెల్ప్ఫుల్గా వెళ్ళేవాడిని. అప్పుడు హుదూద్లో కోల్పోయినటువంటి ఇల్లులు కానీ షాపులు కానీ అన్నింటినీ కూడా రికార్డెడ్గా వారు చేసినప్పుడు గవర్నమెంట్ నుంచి కొంత సాయం వారికి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఆ సమయంలో చర్చెస్ని మాత్రం రికార్డ్ చేయలే, వాటిని 3rd లిస్ట్లోకి దాన్ని గవర్నమెంట్ ఉంచింది. ఆ సందర్భంలో నేను ఆరాధన చైర్మన్ గారిని సంప్రదించినప్పుడు, సార్ ఇలా ఉంది పరిస్థితి, సో మరి మనమైనా సేవకులను లేదా సంఘాలను, చాలా సంఘాలు పై టాప్స్ అన్నీ కూడా ఎగిరిపోయినాయి, గోడలు పడిపోయినాయి అని చెప్పి నేను స్వయంగా చూసి సార్ని కూడా నేను స్వయంగా తీసుకెళ్ళి చూపించినప్పుడు సారు మంచి హృదయం చలించిపోయి ఆయన అప్పుడు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏంటంటే హుదూద్లో కోల్పోయినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో, పడిపోయిన సంఘాలు, వాటికి రిపేర్ వర్క్స్కి మేము చేయగలిగిన కొద్ది సాయమైనా మేము చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి మరి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అనేక సంఘాలకి ఆయన మరి ఆర్థికమైనటువంటి సహాయము మొట్టమొదటి, అంటే గవర్నమెంట్ నుంచి బెనిఫిషియరీస్కి రావాల్సినటువంటి డబ్బు కంటే ముందు ఆరాధన ఛానల్ నుంచి అనేక సంఘాలకు, సేవకులకు మరి అది సార్ అది అందించారు. అందుని బట్టి ఆ సేవకులందరి తరపున మేము సార్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రెండవదిగా మరి కోవిడ్ టైంలో మరి ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో కూడా మరి రన్ ఫర్ జీసస్ చేయాలని ఆశ ఉంది, కానీ అప్పుడు గవర్నమెంట్ ఆర్డర్స్ లేవు, పర్మిషన్స్ లేవు. సో కాబట్టి ఏం చేయాలని మేము సార్ని సంప్రదించినప్పుడు మరి సేవకులు సంఘాలు మూయబడ్డాయి, పరిచర్యలు ఆగిపోయినాయి, మరి సేవకులు ఆర్థికంగా వారు కూడా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశం కలిగినప్పుడు ఎందరైతే అక్కడ ఇబ్బందుల్లో ఉన్నటువంటి సేవకులు ఉన్నారో వారికి ఆరాధన ఛానల్ తరపున
రన్ ఫర్ జీసస్ టీం తరపున వారందరూ కూడా నిత్యావసర సరుకులు వారికి మేము అందించడం కూడా మరి ఆ కార్యక్రమం ద్వారా మేము చేయడం జరిగింది. మరి అందుకు కూడా మేము చాలా సంతోషిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ ప్రాంతం నుంచి ఊరు పేరు కూడా పెద్దగా తెలియనటువంటి కసింకోట ప్రాంతాల్లో సైతము మరి ఇంత కార్యక్రమం ఆరాధన ఛానల్ ద్వారా చేయడము అది మాకు నిజంగా ఇన్స్పిరేషన్గా, స్ఫూర్తిగా మాలాంటి యవనస్తులకు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఇన్స్పిరేషన్ని మాకు ఎంతగానో అది నింపిందండి. కానీ దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు కనుక, ఆయన యొక్క సేవను మీరు ప్రేమిస్తున్నారు కనుక, ఇక్కడి నుంచి ఆరాధన టీవీ ఛానల్ డైరెక్టర్ గారే ఆయన మనస్సు పడి మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి యొక్క సేవకులకి సహాయాన్ని అందించడానికి, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఒక మంచి కార్యక్రమం చేపట్టినారు. ఇది కాక ఇంకేమన్నా మీరు సోషల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా మీ సేవా పరిచర్యలో? మా సేవా పరిచర్యలో మేము చేసామంటే లాస్ట్ మణిపూర్ ర్యాలీలో కానివచ్చు, మణిపూర్ పరిస్థితులు జరిగినప్పుడు కానీ అప్పుడు కూడా ఏ రన్ ఫర్ జీసస్ అయితే నేను ఉపయోగించి వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురాగలిగానో వారందరినీ మళ్ళీ ఒక ర్యాలీ కూడా మేము చేయడం జరిగింది. సంఘీభావ ర్యాలీ కూడా మేము చేయడం జరిగింది. మరి దానికి కూడా మంచి అవుట్పుట్ మాకు ఆ రోజున రావడం మేము చూసాం. ఎందుకంటే ముస్లిమ్స్ జాయిన్ అయ్యారు, అందులో హైందవులు కూడా చాలామంది దానికి సంఘీభావం కూడా వారు తెలియజేసిన వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ మేము ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పుడు కూడా సేవకులకు కానీ, విశ్వాసులకు కానీ, అనారోగ్యంతో ఉన్న వారికి కానీ, అలాగే రోడ్ పక్కన ఉండేటువంటి వారికి కానీ మేము ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమంలో వారికి రైస్ కానీ, లేదంటే ఫుడ్ కానీ, లేదంటే వారి నిత్యావసర వస్తువులు కానీ, సంఘాల్లో అవసరతలు కానీ వీటన్నిటి కూడా మేము తీరుస్తూ ఉన్నాం. అలాగే కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా మరి సేవకులు ఎదుర్కొనేటువంటి సమస్యల్లో కూడా మేము అటు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లా డిపార్ట్మెంట్ ద్వారా కానీ వారందరూ కూడా మేము తోడ్పాటుని మా అనకాపల్లి ప్రాంతంలో మేము అందిస్తూ ఉన్నాము. ఆరాధన టీవీ ఛానల్ తరపున మేము పరిచయం చేసినటువంటి రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం ఈ రోజుని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత కార్యక్రమంగా తీసుకునే చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్నటువంటిది కూడా మీ అంతటా మీరు అక్కడ అనకాపల్లి, కసింకోట ఈ ప్రాంతాలన్నింటిలో చేస్తున్నారు. సో ఇప్పుడు మన వీక్షకులైనటువంటి వారు మిమ్మల్ని మేము పరిచయం చేస్తుండగా మీరు ఒక యవనస్తులు అయ్యండి మంచిగా సేవలు వాడబడుతూ ఈ రన్ ఫర్ జీసస్ అనే ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొన్ని సోషల్ కార్యక్రమాలు కూడా మీరు జరిగిస్తూ దీవెనకరంగా ఉంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్ సజెషన్? మీ సజెషన్ ఏమంటారు? ప్రజలకు మీరు ఇచ్చేటువంటి ఒక ఆలోచన ఏమంటారు రన్ ఫర్ జీసస్ గురించి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే సంఘము లేదా క్రిస్టియానిటీ అంటే ఒక 4 గోడల మధ్యనే ఉండిపోయేటువంటి కార్యక్రమంగా మిగిలిపోయింది. కానీ ఈ రోజున ఇప్పుడు ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే అటు పోలీస్ డిపార్ట్మెంట్తో మనకు ఒక మంచి రిలేషన్ వస్తుంది. ఫస్ట్ థింగ్ వాళ్ళు అంటారు ఏదైనా మాకు ప్రాబ్లం ఉంటుంది కానీ క్రిస్టియన్ ర్యాలీ రన్ ఫర్ జీసస్లో ఏ ప్రాబ్లం మాకు ఎప్పుడు ఎదురవలేదని వారు మాకు తెలియజేస్తారు. రెండవది ఏంటంటే రాజకీయంగా కూడా వారితో మనకు ఒక మంచి రిలేషన్ కూడా ఏర్పడుతుంది. మూడవది ఏంటంటే సమాజంతో మరి ప్రజలైనటువంటి వారితో మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటనేటువంటిది పురవీధుల్లో మనం తిరిగి చేస్తున్నాం కనుక ప్రతి సామాన్యుడికి కూడా ఇదేంటి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. దాని ద్వారా క్రీస్తు యొక్క సువార్త మనం చెప్పకనే అది వారికి రీచ్ అవుతా ఉంది కనుక నేనైతే ఇది ఎంకరేజ్ అవుతా ఉన్నాను. ఇది ఖర్చు ఉంటుంది, ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా దాంట్లో ఖర్చు లేకుండా ఉండదండి. ఎందుకంటే మనం ఏది విత్తుతామో దేవుడు దాన్ని కోస్తామన్నాడు, మీరు విత్తండి అని దేవుడు కోరాడు కనుక మరి అందులో పాలుభాగస్వామ్యం ఎంత మనము ఆరాధన వాళ్ళే ఏదో చేయాలని కాదు కానీ లోకల్ మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు ఏంటంటే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వారి సొంత కార్యక్రమాలుగా దీన్ని ఫీల్ అయ్యి చేస్తున్నారన్నారు. అలా ఫీల్ అయ్యి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రాంతంలో కూడా ఉందండి. ఎందుకంటే ఇది ఆరాధన చైర్మన్ గారికో లేదంటే ఆరాధన ఛానల్కి ఏదో వచ్చేది ఏమీ ఉండదు కానీ ఇది లోకల్గా ఉండేటువంటి వారికి ఒక మంచి ఒక ప్లాట్ఫామ్గా ఉంది. ఎందుకంటే ఐక్యతకు ప్లాట్ఫామ్గా ఉంది. మనమేంటో క్రైస్తవులం అంటే ఏంటో వారు చేసేటువంటి ప్రేమ ఏంటో సమాజానికి అర్థమయ్యేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. అంటే సమాజానికి ఈ రన్ ఫర్ జీసస్ క్రైస్తవ్యాన్ని దగ్గర చేసింది. అది నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ఇప్పుడు ఎందుకు ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి దాన్ని మీరు ఏ విధంగా దాన్ని ప్రోత్సహిస్తారు? ఎందుకంటే సొసైటీకి రానైన దినాల్లో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కానీ లేకపోతే తర్వాత కాలంలో కానీ మీరు అన్నారు ఇందాక మనం బయటకు వచ్చి మనం సాక్ష్యం చెప్పినట్టుగా లేకపోతే ఇతరులకు మనం తెలియజెప్పినట్టుగా ఒక మంచి వేదికగా ఇతర సొసైటీస్తో కూడా మనం ఒక మంచి సామాజిక ఐక్యతని మనం కనబరిచేటువంటి వారం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీ అభిప్రాయంగా ఒక యవనస్తులుగా ఒక దైవ సేవకునిగా మీ అభిప్రాయాన్ని సమాజానికి ఏ విధంగా చెప్తారు? రన్ ఫర్ జీసస్ గురించి ఇది చేయమంటారా లేకపోతే దీనికి ఏమంటారు? మీ మాటగా చెప్పాలని కోరుతున్నాను. ఇది ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలండి. ఎందుకంటే వివిధ భేదాలు ఉండొచ్చు, అది ఒకవేళ డాక్ట్రిన్ భేదమై ఉండొచ్చు లేదంటే డినామినేషన్ భేదమై ఉండొచ్చు, వారు వేరు పద్ధతులు కలిగి ఉండొచ్చు. కానీ సంవత్సరంలో యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం ఏ రీతిగా అయితే మనుషులను దేవునితో ఐక్యపరిచిందో ఈరోజు డినామినేషన్స్ అన్నింటినీ కూడా ఐక్యపరచడానికి ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటిది వేదికైంది.
సో అది ఎప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏవైతే ఇప్పుడు చెప్పానో అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానివచ్చు, పొలిటికల్ కానివచ్చు, లేదంటే సమాజంతో సెక్యులర్ పీపుల్తో కానివచ్చు మంచి రిలేషన్షిప్ మనం కొనసాగడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి వేదిక అవుతుంది. కనుక ఇది నేను ఆరాధన ఛానల్ వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది బర్త్డేనైనా కూడా దీన్ని మీరు ఇంకా వివిధ ప్రాంతాలకు మీరు విస్తరింప చేయగలిగితే అది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రాముఖ్యంగా మరి యవనస్తులు, చిన్నపిల్లలు ఒకనొక సందర్భంలో అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడే జరుగుతుంది రన్ఫర్ చేసి ర్యాలీలో పాల్గొని ఎగ్జామ్స్కి వెళ్ళినటువంటి వారు కూడా మేము అనేక మంది పిల్లల సాక్ష్యాలు కూడా మేము విన్నాం. సో వారందరికీ కూడా రాబో తరాలకు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి భారము. నేను కూడా ఏ రీతి అయితే యవనస్తుడిగా ఉన్నప్పుడు దీంట్లోకి వచ్చి ఆ భారాన్ని కలిగి ఉన్నానో ఆ భారం వారిలో కూడా కలుగు చేస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. ఈ భారం ద్వారా అనేక చోట్ల సువార్త వ్యాప్తి చెందుతుందని నేను నమ్ముతున్నాను. ఈ భారం ద్వారా సంఘాల్లో అభివృద్ధి కలుగుతుందని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. అయితే మిమ్మల్ని ఇంకొక మాట నేను అడుగుతున్నటువంటిది, మీ నుండి నేను రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, యవన ప్రాయంలో ఉన్నారు మీరు, యవనస్తులుగా మంచి సేవ చేస్తున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి కసింకోటలో ఒక బాప్టిస్ట్ సంఘంలో, పెద్ద బాప్టిస్ట్ సంఘంలో మీరు ఒక సంఘ కాపరిగా మీరు అక్కడ సేవ చేస్తున్నారు. సో ఇప్పుడు యవనస్తులు చాలామంది తొట్టిల్లిపోతూ ఉన్నారు, చెడు వ్యసనాలకి బానిసలు అయిపోతున్నారు. సో అట్టి యవనస్తులు అయినటువంటి వారికి ఒక యవన సేవకులుగా మీరిచ్చే సందేశం ఏంటో అది వారికే మీరు సూటిగా తెలియజెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. అవును సార్, ఒకప్పుడు నేను తొట్టిల్లి పడిపోయినటువంటి యవనస్తున్నే. నన్ను కూడా దేవుడు లేపాడు, వాక్యం ద్వారా దేవుడు లేపాడు. ఈ కాలంలో ఎలా ఉంది అంటే యవనస్తులకు ఖాళీ దొరికితే వేరే వేరే యాక్టివిటీస్లోనికి వారు జారిపోతున్నారు. మీరు ఇందాక అన్నట్టుగా మరి వ్యసనాలకు కానీ బానిసలు అయిపోతున్నారు. ప్రాముఖ్యంగా ఈ రోజున సెల్ ఫోన్లకి చాలామంది ఈ రోజున ఎడిక్ట్ అయిపోతున్నారు. కానీ దేవుని సేవకుడిగా నేను తెలియజేయాలనుకునేటువంటి భారం ఏంటంటే, యవన ప్రాయంలోనే మనం దేవుని కాడి మోయాలి అంటే సంఘముగా యవనస్తుల మీద మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మనం పెట్టాలనేటువంటిది సేవకులుగా నేను తెలియజేస్తున్నాను. చర్చ్ యాక్టివిటీస్లో వారిని కనుక మనం ముందుకు ప్రోత్సహించగలిగితే, నడిపించగలిగితే ఖచ్చితంగా యవనస్తులు నిలబడగలుగుతారండి. ప్రాముఖ్యంగా నేను చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ప్రతి యవనస్తుని కనీసం ఒక 6 monthsకి ఒకసారి పర్సనల్ కౌన్సిలింగ్ నేను చేస్తాను. వారు ఇంట్లో చెప్పుకోలేని విషయాలు ఉండొచ్చు, తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు ఉండొచ్చు. నేను యవనస్తునే కనుక నా అనుభవాలతో వారితో షేర్ చేసుకుంటూ వారిని అడుగుతాను, వారిని కూర్చోబెట్టి మాట్లాడతాను. పర్సనల్గా మాట్లాడినప్పుడు వారికి ఉండేటువంటి సమస్య, కాలేజీలో కానివచ్చు, స్కూల్స్లో కానివచ్చు, వారికి ఎదురయ్యేటువంటి సమస్యలు వారితో పంచుకున్నప్పుడు వాక్యానుసారమైనటువంటి ఒక మంచి కౌన్సిలింగ్ వారికి నేను తెలియజేసిన వారు అనేక మంది ఈ రోజున మార్పు చెందారు. సూసైడ్కి దగ్గర అయినటువంటి వారు కూడా ఆ విషయంలో మార్పు చెందారు. కనుక మనం వారిని రీచ్ అవ్వాలి, వారితో సమయాన్ని గడపాలి. ఖచ్చితంగా యవనస్తులు రానున్న దినాల్లో బలమైన సాధనాలుగా వాడబడతారని నేను నమ్ముతున్నాను. ఇంకొకటి నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, సాధారణంగా ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ అన్ అంబిషన్స్. సో ఇప్పుడు యవనస్తుడుగా ఉన్న మీకు సేవలో మీకున్న ఆశయం ఏంటి? రాబోయే దినాల్లో ఇంకేం చేయాలని, ఏది మిగిలిపోయింది, ఇంకేది చేయాలనేటువంటి ఒక కోరిక మీకుందో అది ఏదైనా ఉంటే కనుక మాతో పంచుకుందరు. కానీ నాకైతే రానున్న దినాల్లో ఉన్నటువంటి కోరిక ఏంటంటే, ఇంకా అనేక మంది యవనస్తులను దేవుని కొరకు వారిని సిద్ధపరచాలి. ఎందుకంటే కోత ఎంతో విస్తారమై ఉన్నది కనుక మరి సేవకులుగా, విశ్వాసులుగా, లేదంటే డిజైపుల్స్గా మరి యవనస్తులు అనేక మంది వాడబడాలి అనేటువంటిది నా యొక్క ఆకాంక్ష అండి. వాటి కొరకే నా తాపత్రయము, నా ప్రయత్నం కూడా. మీరు ఇందాక చెప్పినట్టుగా తొట్టిల్లి పడిపోయేటువంటి స్థితిలో ఉన్న వారిని సైతము నేను వెళ్ళి వారిని పర్సనల్ కౌన్సిలింగ్ చేయడం కారణం ఏంటంటే, రానున్న దినాల్లో వారు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వారు దేవునికి ఉపయోగపడే పాత్రలుగా వారు ఉండాలి. మా అత్తయ్య గారు అంటే 30 సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నటువంటి దైవజనురాలు గారు, పెరిసి గారు, ఆమె నిద్రించడానికి ముందు మాకు ఒక మాట తెలియజేశారు. మేము సిద్ధపడి ఉన్నాము, మీరు కూడా సిద్ధపడండి అనేటువంటి మాట ఆమె తెలియజేశారు. ఆ మాట నిజంగా మాకు హత్తుకుంది. దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు సిద్ధపడండి, మీతో ఉన్న వారిని మీరు సిద్ధపరచండి అనేటువంటి మాట చెప్పారు. ఆ మాటను మేము నిజంగా మా హృదయానికి తీసుకొని, నిజంగా ఇప్పుడు నాకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి భారం ఏంటంటే, నేను సిద్ధపడాలి, నా కుటుంబం సిద్ధపడాలి, నాతో పాటు ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుని రాజ్యంలో ఎత్తబడేటువంటి సంఘములో, ఆయన నూతన యెరూషలేము పట్టణంలో సంతోషములకు వారందరూ కూడా ఆనందించేవారుగా, ఆయన రాజ్యంలో చేర్చబడేటువంటి వారిగా సిద్ధపరచాలనేటువంటిదే నా ముఖ్యమైనటువంటి గురిగా ఉందండి. రెవరెండ్ సన్నీ జేమ్స్ గారి యొక్క జీవితంలో నుండి యవన ప్రాయంలోనే రక్షింపబడి దేవుని యొక్క సేవకు అంకితం చేసుకొని ఒడిదుడుకులు ఒకవేళ ఎదురైనప్పటికైనా సరే దేవుని యొక్క మహాకృప చేత మన ఆరాధన టీవీ ఛానల్ ద్వారా పరిచయం గావించబడిన రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా ఒక మంచి వేదికను తానుంటున్నటువంటి ఒక ప్రాంతంలో, జిల్లాలో ఏర్పరచుకొని
గారికి అద్భుతమైన సేవా పరిచర్య ఇటు సంఘ కాపరిగాను యవనస్తుల మధ్యలోనూ చేస్తూ మంచి ఆశయాన్ని కలిగి యవన బిడ్డలు అనేక మందిని ప్రభు కొరకు రక్షించాలనే కోరిక కలిగి ఉన్నాడు కనుకనే ప్రభుని ప్రేమిస్తున్న ఈ సన్నీ జేమ్స్ గారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు, ఘనపరిచి ఉన్నారు, హెచ్చించి ఉన్నారు. ఈ విషయంలో వారిని మీకు పరిచయం చేయడానికి ఆరాధన టీవీ ఛానల్ తరపున మేము సంతోషిస్తూ ఉన్నాం. ఇలాగున అనేక మంది యవనస్తులను దేవుడు ఇంకా ఇంకా లేవనెత్తాలని, దేవుని కొరకు వారు జీవించాలని, ప్రభుని రాకడ కొరకు అనేక మంది యవనస్తులను సిద్ధపరచాలని కోరుకుంటూ ఈ సమయమందు రెవరెండ్ సన్నీ జేమ్స్ గారిని మీ కొరకు మరి ముఖ్యంగా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగింపులోనికి తీసుకుని వెళ్దాం. పరిశుద్ధుడు మహాగండమైన మా గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాముఖ్యమైనటువంటి అవకాశమును మాకు ఇచ్చారు నాన్నగో. మరి అట్టి అవకాశం మాకు కల్పించినటువంటి ఆరాధనా ఛానల్ వారికి నాయన నిన్ను వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం దేవా. వారిని దీవించండి నాయన. ప్రాముఖ్యంగా చైర్మన్ గారు పాల్ దేవప్రియం గారు మాలాంటి అనేక మందిని నాయన నన్ను ఉజ్జీవింపజేసి నాయనకు మారుమూల ప్రాంతాలకు సైతము నీ రక్షణ సువార్త వినిపించడానికి నాయన మీరు అభివృద్ధి మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఆ ఛానల్ మీరు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఒక 15 సంవత్సరాలుగా నిర్విరామముగా నాయన నీ సువార్త పరిచర్యల ముందు కొనసాగుతున్నటువంటి బిడలను, వారి టీంని, వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొంటున్నాం. నాయన మరి యవనస్తుడిగా నాయన మీరు నన్ను లేవనెత్తిన విధానం బట్టి నీకు వందనాలు. నాయన ఇంకను అనేక చోట్ల మేము వాడబడ్డానికి, అనేక మంది యవనస్తులను బలపరచబడ్డానికి, ప్రాముఖ్యంగా తొట్టిల్లిపోతున్నటువంటి యవనస్తులు, పడిపోతున్నటువంటి యవనస్తులు నాయన యవన ప్రాయంలోనే నీ కాడిమోయిట నరునికి మేలనేటువంటిది వారు గుర్తెరుగుటకు నాయన మేము నాయన ముందు కొనసాగుటకు కూడా నీ కృప చూపించి నడిపించండి. ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నాయన అనేక ప్రాంతాల్లో నాయన మరి ఈ రోజున మరి 500 ప్రాంతాల్లో అది చేస్తున్నా ఉన్నారు నాయన. ఇంకనూ నాయన అది డబల్ అవడానికి నీ కృప చూపించండి. కేవలం 3 రాష్ట్రాలు మాత్రమే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా నాయన మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి తగినటువంటి ద్వారాలు మీరు తెరువమని వేడుకొంటున్నాం దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అతి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు యవనస్తులైండి దేవుని యొక్క సేవలో బహుబలంగా వాడబడుచున్నటువంటి దైవజనులు రెవరెండ్ సన్నీ జేమ్స్ గారికి, వారి కుటుంబానికి, వారు చేస్తున్న వివిధమైన పరిచర్యలకును మరి ముఖ్యంగా ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా తాను చేస్తున్న పరిచర్యలన్నిటి అందును నిత్యము తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. స్నేహితులారా, ఇలాగున ఒకవేళ మీ ప్రాంతంలో ఎవరైనా కానీ దేవుని యొక్క చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి వారైతే వారు చిన్నవారే కావచ్చు, ఘనముగా దేవుని చేతిలో వాడబడుతున్న గొప్పవారే కావచ్చు, మాకు మీరు తెలియజేసినట్లయితే వారిని కూడా పరిచయాలని ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేయటం ద్వారా అనేక మందికి దీవెనకరంగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ దినాన్ని మరి మన ముందుకు వచ్చి వారి యొక్క జీవిత విషయాల్ని మనతో పంచుకుంటూ మరి ముఖ్యంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా వారెంత దీవించబడ్డారో, దీవెనకరంగా ఉంటుందో ఆ విషయాన్ని మనతో పంచుకున్న మరి కసింకోటలో సెంటనరీ బాప్టిస్ట్ సంఘంలో సేవ చేస్తున్నటువంటి రెవరెండ్ సన్నీ జేమ్స్ గారికి మన ఆరాధన కుటుంబం తరపున, ఆరాధన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారి తరపున, స్టాఫ్ అందరి తరపున, మీ అందరి తరపున వారికి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.